ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం బయటపడింది. పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు దంపతులు. తమ భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని మహిళ కోరింది. అయితే తమకు సంబంధం లేని వారి వీర్య కణాలతో సంతానం కలిగించింది వైద్యురాలు. దంపతులకు అనుమానం వచ్చింది. వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేయించారు. కడుపులో ఉన్న శిశువు డిఎన్ఏ వేరే వారిదిగా తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదు చేశారు. రెవెన్యూ పోలీస్ విభాగాల అధికారులు కలిసి తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం బయటపడింది. పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు దంపతులు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని మహిళ కోరింది. అయితే తమకు సంబంధం లేని వారి వీర్య కణాలతో సంతానం కలిగించారు వైద్యురాలు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి రెడ్డి తెలుసుకుందాం. రవి, ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? డిఎన్ఏ టెస్ట్ లో సేమ్ ది మ్యాచ్ కాలేదు కదా? దేవి హైదరాబాద్ కు చెందినటువంటి ఇద్దరు దంపతులు కొంతకాలంగా సిటీలోనే ఉంటున్నారు. వాళ్ళు పెళ్లి తర్వాత పిల్లల కోసం కొంతకాలం ట్రై చేసినా కూడా పిల్లలు కాకపోవడంతో హాస్పిటల్ ను అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న 3 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు కాకపోవడంతో మరొక స్నేహితురాలి సజెషన్ మేరకు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తన స్నేహితురాలు సజెస్ట్ చేసినటువంటి హాస్పిటల్ కి వెళ్ళారు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ మేము పిల్లలు పుట్టిస్తాం టెస్ట్ ట్యూబ్ ద్వారా అని చెప్పి చెందినటువంటి వీర్యకణాలను తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక బేబీ డెలివరీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దంపతులకు కలర్ విషయంలో అదేవిధంగా కొన్ని పోలికల విషయంలో తేడాలు రావడంతో భర్త అనుమానం వచ్చి డిఎన్ఏ పరీక్షలు చేయించాడు. వెంటనే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ మరొకరిదిగా వచ్చింది. అంటే వేరే వ్యక్తికి సంబంధించినటువంటి వీర్యకణాలతో వారి ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా ఈ టెస్ట్ సెంటర్ చేసినట్లుగా నిర్వాకం బయటపడింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేవలం వీళ్ళకి మాత్రమే చేశారా, ఎంతకాలంగా ఈ టెస్టింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు, ఇంతకు అధికారికంగా చేస్తున్నారా లేదా, అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ టెస్ట్ బేబీ సెంటర్ ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు ఎంత మేరకు ఉన్నాయి, ఇందుకు వాళ్ళు ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్సా లేదా వేరొకరి పేరు మీద వాళ్ళు లైసెన్స్ తీసుకుని అందులో వీళ్ళు నడుపుతున్నారు అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఇప్పటి వరకు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఇప్పటి వరకు పుట్టించినటువంటి బేబీస్ ఎవరెవరు ఉన్నారు, అంటే ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను అప్రోచ్ అయినటువంటి దంపతుల్లో ఎంతమందికి పిల్లలు పుట్టారు, లేకపోతే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకెవరికైనా చేశారా, వీర్యకణాలను వీళ్ళు ఏ విధంగా నిల్వ చేస్తున్నారు అనే దానిపైన కూడా వైద్య బృందానికి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ అక్కడ చేరుకొని మిగతా డాక్యుమెంట్స్ అన్ని సేకరిస్తున్నారు. ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ.